నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ 2 గా విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వేణు అనే వ్యక్తి రావి సూర్యనారాయణ రైతు దగ్గర నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రావి సూర్యనారాయణ దగ్గర నుంచి అగ్రికల్చర్, డొమెస్టిక్, విద్యుత్ పోల్స్ బోర్డు కనెక్షన్ కోసం సదరు విద్యుత్ ఉద్యోగి 50,000 రూపాయలు డిమాండ్ చేశాడని, పనికి ముందుగా 20,000 రూపాయలు, పని తర్వాత 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి 20,000 రూపాయలు రైతు వద్ద నుండి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి ప్రసాద్. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ 2 గా విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వేణు అనే వ్యక్తి వనపరిపురం గ్రామానికి చెందినటువంటి రావి సూర్యనారాయణ రైతు వద్ద నుండి 50,000 రూపాయలు డొమెస్టిక్ మరియు అలాగే స్తంభాల కలెక్షన్ కోసం 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా 20,000 రూపాయలు ఇస్తే పని స్టార్ట్ చేస్తాను, అలాగే పని కంప్లీట్ అయిపోయిన తర్వాత 30,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకొని నిన్న పని స్టార్ట్ చేసే ముందు సాగర్ల టెంపుల్ పల్లిలోని ఒక హోటల్లో కూర్చొని 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పీ అధికారి జగదీష్ రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుండి రావి సూర్యనారాయణ ఎవరైతే ఈ ఆర్టిజన్ గ్రేడ్ 2 అధికారి తిప్పుతున్నారని ఈ విధంగా విద్యుత్ శాఖ రాష్ట్రంలో మొత్తం లంచాల కూర్చులో కొనసాగుతుందనేసి పలువురు రైతులు కూడా మల్లారెడ్డిపల్లి గ్రామ రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్, అయితే ప్రధానంగా ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, ఎన్ని రోజుల నుండి వారి ఆఫీస్ చుట్టూ తిరిగే ప్రయత్నాలు చేశారు? గత 3 సంవత్సరాల నుండి విద్యుత్ శాఖ ఆఫీస్ నుంచి వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఈ నడింపల్లి వేణు అనే వ్యక్తిని గత 3 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా కూడా వారికి అందుబాటులో ఉండకుండా మరియు వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా తప్పుతో పట్టించి అతనికి పని చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్తారు. మహేష్, రైతు ఏమంటున్నారు? రైతు ఏమంటున్నారంటే విద్యుత్ శాఖలో లంచగోడి అనేది భారీగా పెరిగిపోయింది. ఏసీబీ అధికారులు ఇలాగే రైతు చేసి రైతులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ వారధిగా ఉంది. దయచేసి ఇలాంటి వారిని శిక్షించి కఠినంగా శిక్షించి రైతులకు న్యాయం చేయాలని కోరుతుంది. ఓకే, రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. చింతపల్లి మండలము మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించిన ఒక రైతు 2022లో తన అగ్రికల్చర్ ల్యాండ్ ప్లస్ ఇంటికి వచ్చి కనెక్షన్ గురించి ఇక్కడ సబ్స్టేషన్ ఇక్కడ చింతపల్లిలో డీడీలు కట్టి అప్లై చేశాడు. తర్వాత చాలాసార్లు తిరిగిన తర్వాత 3 ఎలక్ట్రిసిటీ పోల్ ఆయన అగ్రికల్చర్ ల్యాండ్కు పాతారు. తర్వాత ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చారు, అంటే మీటర్ అవన్నీ పెట్టారు కానీ కనెక్షన్ ఇవ్వలేదు. తర్వాత కంప్లైంట్ అప్పటి నుండి ఈ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత కూడా చేయలేదు. ఇందులో పనిచేసే ఆర్టిజియన్ గ్రేడ్ 2 శ్రీ వేణుకుమార్ అక్యూజ్డ్ ఆఫీసరు ఆయన్ని అప్రోచ్ అయితే 50,000 డిమాండ్ చేశాడు. అతడు 50,000 లంచం ప్రైమ్ డిమాండ్ చేస్తే తర్వాత వాళ్ళ ఒప్పందం ప్రకారం ఫస్ట్ వర్క్ బిఫోర్ 20,000 అడిగాడు. వర్క్ అయిన తర్వాత 30,000 ఇవ్వండి, అప్పుడు నేను ఎక్కడైతే ట్రాన్స్ఫారం నుండి ఆ బోర్ వరకు వైర్ లాగి తర్వాత ఇంటికి సంబంధించిన డొమెస్టిక్ కనెక్షన్ ఇస్తాను అని చెప్పి ఒప్పందం చేసుకొని ఈరోజు ఎవరైతే వేణుకుమార్ గ్రేడ్ 2 ఆర్టిజియన్ ఉన్నాడో ఆయనపై నిఘా పెట్టి ఈరోజు ఆ సాయిబాబా టెంపుల్ చింతపల్లి దగ్గర డ్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా 20,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతకుముందే కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయనేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు అఫీషియల్స్ తాను చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే, లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్
1064కు మీరు కాంటాక్ట్ చేయండి. మీ వివరాలు సీక్రెట్గా పెట్టి ఎవరైతే అట్లా డిమాండ్ చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే.